బాగుంది. ఉడకపోతే ఇదేమవుతుందంటే అటువైపు రాలిపోతాయండి. ఎక్కడో సీరియల్స్లోనే ఎక్కడో మోసంది అని ఫీల్ అవుతారు కదండి. వాళ్ళకి ఇచ్చినందుకు మనం హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ స్వరూప గణేష్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. అందరికీ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మన చుట్టూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు గార్డెన్లో కొంచెం హార్వెస్ట్ అయితే ఉంది. ఈ హార్వెస్ట్ అయితే నేను చేయట్లేదు, మన ఇంటికి ఎవరు వచ్చారో ఒకసారి చూసేయండి. వాళ్ళ చేత చేయిద్దాము. కొద్దిగా హార్వెస్ట్ కాయగూరలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ చేత కట్ చేయిద్దాం. ఓకేనా? పరిచయం చేస్తాను రండి. ఎవరో చూసారండి ఇంతకుముందు, మీకు తెలుసు, మా వదిన అన్నయ్య వాళ్ళ మెసేజ్ అండి. తిను మా అన్నయ్య జెరాక్స్, మా అల్లుడు, తర్వాత తిను నా జెరాక్స్ అనమాట, నా మేనగోడలు. వీళ్ళు వచ్చారండి. మరి ఇప్పుడు సేమ్ మిరపకాయ లాంటి మా కోడలతోని మిరపకాయలు కట్ చేద్దాం. మరి తినేత ఏం చేద్దాం? కొంచెం ఉన్నాయి, ఏదోటి ఉంది కదా, బీట్రూటో ఏదోటి హార్వెస్ట్ చేద్దాం. సరదా కదా వచ్చినందుకు. ఏమ్మా ఇష్టమేనా? లైకా? ఓకే రండి, హార్వెస్ట్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ కిందకి వచ్చి మామయ్య గారిని పలకరించామండి అందరం కలిసి సరదాగా. అంటే ఫస్ట్ మామయ్య గారికి వీళ్ళు గుర్తున్నారా లేదా అని చిన్న టెస్ట్ అయితే పెట్టాం. ఎవరు ఏంటి చెప్పండి అంటే, నాకెందుకు తెలీదమ్మా, నాకు తెలుసు అనేసి మా వదినైతే చక్కగా బంగారం అని పిలిచి పలకరిస్తున్నారు. తను హ్యాపీ అయిపోయింది. తర్వాత పిల్లలు కూడా, చిన్న పిల్లలు అప్పుడు వచ్చారండి వీళ్ళు, మా అన్నయ్య వాళ్ళ పాప బాబును. అప్పుడు చాలా చిన్నోళ్ళు, ఇప్పుడు కొంచెం ఎదిగారు కదా, చదువుల వల్ల మధ్య మధ్యలో వచ్చేవారు కానీ అంత ఎక్కువ రాలేదు, చాలా లిమిట్ తక్కువ అండి. ఇక్కడ లేరు, కర్ణాటకలో ఉంటున్నారు వీళ్ళు. సో ఇక్కడ కిందని మీకు ప్లేస్ చూపించలేదు కదండి, ఇలా టబ్స్ అయితే సర్దుకున్నాను, గ్రో బ్యాగ్స్ అవి కూడా మ్యాక్సిమం కిందని ఇలా పేర్చాను. ఇంకా విత్తనాలు వేసానండి, పాదులు అయితే ఇంకా ఎదగలేదు, ఎదిగాక మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ మా జోష్త పైకి ఎక్కుతుంది, మొత్తం వైజాగ్ వ్యూ చూడాలనుకుంటుంది. ఆ పైకి ఎక్కితే భలే కనిపిస్తుందండి వైజాగ్ వ్యూ అంతా కూడా, సిటీ అంతా బాగా కనిపిస్తుంది. ఆ బీచ్ కూడా లాస్ట్లో భలే కనిపిస్తుందండి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఇవన్నీ కూడా నీట్గా ఇక్కడ నుంచి భలే కనపడుతుంది. మనం ఉండేది కొంచెం కొండ పైన కాబట్టి ఏరియాలో, ఇక్కడ నుంచి సిటీ బాగుంటుంది చూడడానికి. వర్షం పడినప్పుడైనా చాలా బాగుంటుంది. ఇక్కడ ఫ్రూట్స్ చూస్తున్నాడు. ఇక్కడ టబ్లో అప్పుడు నేను మొక్కజొన్న విత్తనాలు నాటానండి, అవి బాగానే ఎదిగాయి. అయితే ఇక్కడ రెడ్ రాడిష్ అండి, రెడ్ రాడిష్ రౌండ్ అనమాట, ఆదిలక్ష్మి అక్క ఇచ్చారు సీడ్స్, అవి వేసాను, చక్కగా ఎదిగాయి. సో కాకపోతే ఏంటంటే కొంచెం మట్టి గట్టిగా ఉండడం వల్ల అనుకుంటాను కొంచెం చిన్న సైజు వచ్చాయి అనమాట. ఇంకా బాగా అన్ని మెన్యూరు లేకపోతే లూజ్గా మట్టి ఉంటే ఇంకా బాగా ఎదుగుతుంది అనిపించింది. ఇదేంటి అత్త అని అడుగుతున్నాడు, తనకు తెలియక చెప్పాను అనమాట. రాడిష్లో ఇది రేర్ వెరైటీ అనేసి, అంటే కలర్ చేంజ్ అయింది కదండి. మనకు వైట్ రాడిష్ తెలుసు, కానీ ఇది రెడ్ రాడిష్ అనమాట. చూడడానికి బీట్రూట్ ఏమో అని బీట్రూటా అని అడుగుతున్నాడు. నేను ఫస్ట్ అలాగే అనుకున్నానండి, అందుకనే ఫస్ట్ బీట్రూట్ అన్నాను. కాదు, రాడిష్ అండి ఇది. సో మంచిగా రాడిష్ అయితే పండింది, చక్కగా హార్వెస్ట్ కూడా అయింది. చేతులు చూపించమన్నాను, ఇగోండి. బ్రింజల్స్ ఉన్నాయి, కట్ చేయనా? ఇంకా ఉన్నాయా? ఇగో పచ్చిమిరపకాయలు, ఇవి సేమ్ మిరపకాయలు అంటారు, అంటే చెర్రీ, రెడ్ చెర్రీ మిర్చి, చాలా ఘాటు ఉంటుంది. రెండు అయితే చాలు. చేస్తుంది, చూపించు. సిజర్ ఇద్దామా? సిజర్తో కట్ చేయరా? అలా చేత కూడా వచ్చేస్తాయి. చూడలేదు ఇప్పుడు ఇవి, ఈ మిర్చి చూడలేదు. ఇది రేర్ వెరైటీ అనమాట, అంటే ఇలా పండుగ ఉన్నప్పుడు ఉంటాయి. గ్రీన్ కలర్ ఇది చూసి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ అడిగితే ఈ మధ్య నేను అందరికి పోస్ట్ చేశాను. గ్రీన్ కలర్ లో వస్తాయి. గ్రీన్ ఫస్ట్ వస్తుంది చూడు, గ్రీన్, అదో గ్రీన్ కలర్ లో వచ్చి ఆ నెక్స్ట్ వచ్చేసి అలాగా రెడ్ కలర్ లోకి చేంజ్ అవుతాయి. ఇది కొంచెం మనకి ఇలాగ కారం కూడా ఎండబెట్టుకొని కారానికి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు, కలర్ కూడా బాగుంటుంది అన్నమాట. పెరగ ఇవి ఇంకా అంతే అంతే సైజే అంత. నచ్చిందా ఇది?
అది ఎప్పుడు చూడలేదు నేను. అంటే రేర్ వెరైటీస్ ఇవి మనకి ఇటువైపు దొరకవు ఇప్పుడు కట్ చేసేప్పుడు ఇలా ఒక 4 చిన్న కట్ చేసేప్పుడు కూరలు వేస్తావా? అంతే 4 చేస్తే సరిపోతుంది. హాఫ్కి కట్ చేసామంటే మనకి కూరలోకి వండేసుకోవచ్చు. చాలా వచ్చినాయి కదా. సరిపోతాయి 2-3 రోజులు వస్తాయి కూర. ఎక్కడ చూడలేదా నువ్వు? అదే నేను ఎక్కడ చూడలేదు, ఫస్ట్ టైం చూడడం. అందుకే అనుకున్నా ఇదేంటి పచ్చిగా ఉంటాయా పళ్ళుగా ఉంటాయా? లేదు, పచ్చిగా కూడా కట్ చేసుకోవచ్చు. అది ఆ గ్రీన్ లో కూడా మనకి బాగుంటది. లేదా ఇలా కూడా మనకి కలర్ కావాలంటే సలాడ్స్ లోకి వాటిలోకి మనం ఎప్పుడైనా చేసుకునేటప్పుడు హాట్ ఐటమ్స్ చేసుకునేటప్పుడు ఇవి బాగుంటది కలర్ఫుల్. ఇంక ఇక్కడ కూడా ఉన్నాయిరా. అవి ఇప్పుడు బాగుంది టైల్స్ వేసిన. అక్కడ బత్తాయి పళ్ళు ఉన్నాయిరా కచ్చి. హ్యాండ్ చూసుకో. వావ్, ఇంకొకటి రెడీ అయినట్టుంది. రైట్. ఇక్కడ ఇది హైదరాబాద్లో అట దీన్ని మోసంబి అంటారట. మోసంబి నాకు తెలీదు, విన్నాను అక్కడ సీరియల్స్లోనే. ఎక్కడో మోసంబి అంటారు, మన సైడ్ బత్తాయి పళ్ళు. ఓకే, అవి నారింజ కాయలు జ్యూస్ చేసుకునేవి. ఇవి తొనలు, వైట్ తొనలు వస్తాయి. ఇవి జ్యూస్ చేసుకునేవి. చెయ్యి. ఇంకా లేవా? ఉంటే చూడు పెద్ద సైజు. ఇవి ఇంకా చిన్నవి, ఇవి చిన్నగా ఉన్నాయి. ఎక్కడో ఉంటాయి ఇవన్నీ. కొంచెం ఇది కట్ చేసి, ఇది కట్ చేసి. మనం ములక్కాడ చెట్లకి 3 ఇంతకు ముందు కట్ చేశాను కదా, ఇప్పుడు ఒక 2 కట్ చేశానండి. ఓకే, సోహను తెంపేసి పర్వాలేదు. ఇంకొకటి ఉంటుంది తీసి. ఓకే, ఇక్కడ చూడు, నేను ఆయిల్ టిన్లో వేసాను. వదిన ఆయిల్ టిన్లో వేసాను. అగో అది పచ్చిమిరపకాయల మొక్క, అందులో 2 వచ్చాయి. చెయ్యరా, కట్ చెయ్యి. అది మనం ఏదైనా కంటైనర్స్ ఇలా వేస్ట్గా ఉంటే మనం ఇలా ప్లాంట్స్కి యూజ్ చేసేసుకోవచ్చు కదా. ఏదో ఒక మొక్క, వంకాయ మొక్క, పచ్చిమిరపకాయల మొక్క. ఓకే, కలర్ఫుల్గా ఉన్నాయి. డయాబెటీస్ వచ్చేసాను, టైం అయిపోయింది, ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. ఓకే, ఇంకా మిగిలిన కొంచెం హార్వెస్ట్ ఉంది, మనం కోసేసుకుందామా? అయితే ములంకాయలు చూడండి ఎంత హెల్తీగా ఉన్నాయి కదా, ఇవి చూస్తేనే ముచ్చటేస్తుంది. సరే, ఇప్పుడైతే ఇంకా సపోటా పళ్ళు ముగ్గినట్టు ఉన్నాయండి. 1-2 ఉంటాయి, తెంపేసుకుందాం రండి. ఇక్కడ పండు అయిందండి. ఇదేంటంటే ఇంకా మనకి ఒక రోజు పక్కన పెడితే చక్కగా ముగ్గిపోతాయి. మనం ఇలాగా చూసుకుంటే తెలిసిపోతుందండి. ఇలా అనగానే వచ్చేస్తుంది తొడిమ. ఈ బ్యాక్ సైడ్ కూడా కొమ్ము లాంటిది ఉంటుంది కదా, అది పడిపోతుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఇలా గీటు పెట్టి చూస్తే గ్రీన్ కలర్ కాకుండా మనకి ఇలాగా పసుపు రంగు వచ్చింది అనుకోండి, రెడీ అయిపోయినట్లు అనమాట. ఇంకొకటి కూడా ఉంది ఈ చివరిని. మనం ఇప్పుడు ఇది చూడకపోతే ఇదేమవుతుందంటే అటువైపు రాలిపోతాయండి. కింద పడిందంటే దెబ్బతింటే మరి పండు వేస్ట్ అయినట్టే. సో 3 వచ్చేయండి. ఇక్కడ మీకు దోసకాయ చూపించాను కదండి, దోసకాయ కూడా రెడీ అయినట్టే. ఇదిగోండి, చాలా పెద్ద సైజులో. సిజర్ కింద మర్చిపోయేసానండి. ఇక కనిపిస్తుందా మీకు? ఓకే, వావ్, బాగుంది. ఇక్కడ వంకాయ ఉంది, ఇది కనిపిద్దాము. ఇది కూడా తెంపేసుకుందాం. ఈ 3 కూడా తీసేద్దాంలేండి, ఎందుకంటే ఇక రెడీగా ఉన్నట్టే. సిజర్ మర్చిపోయి రావడం వల్ల
చిన్న దాంతో కట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ గుత్తి వంకాయలు ఉన్నాయండి, చిన్న చిన్న బుల్లి వంకాయలు. సిజర్ అవసరం లేదు, ఇవి ఏంటంటే చిన్నగానే ఉండిపోయండి. గుత్తి వంకాయకి చాలా బాగుంటాయి ఈ సైజ్ అయితే. బుల్లి బీరకాయలు 2 ఉన్నాయండి. ఓకే, ఇది ఇలానే వచ్చింది. ఇక్కడ మా జోషిత కొన్ని కట్ చేసుకొని వదిలేసిందండి. ఇవి కూడా నేను తీసేస్తాను, రాలిపోతున్నాయి. ఇక ఇవి మనం తీసేసుకుందాం. చాలా కలర్ఫుల్గా ఉన్నాయండి. నాకు మిరపకాయలు బాగా నచ్చాయి, మీ అందరికీ కూడా వచ్చాయి కదా, కొంతమందికి నేను షేర్ చేశాను కదండి. వాళ్ళు కూడా వేసుకుంటే చక్కగా ఈ మిరపకాయని మీరు పండించుకోవచ్చు మీ గార్డెన్లో. నాకు ఇచ్చిన వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. నేను కూడా కొంతమందికి ఇచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి. విపరీతంగా గాలి వేసేస్తుందండి. ఇక్కడ నిమ్మకాయ చూడండి ఎంత పెద్ద సైజులో ఉందో. ఇది నిమ్మకాయ నారింజకాయ అండి మీరే చెప్పండి. కట్ చేసేస్తున్నాను. తర్వాత నన్ను నిమ్మకాయల కోసం అడుగుతున్నారు, అంటే దానికి పెస్ట్ వస్తుందని చెప్పి అక్క కొంచెం చెప్పవా అని. మరి నా మొక్కకి, ఇక్కడ మొక్కకైతే పెస్ట్ లేదండి. నిమ్మ మొక్కకైనా ఏ మొక్కకైనా మనకి పెస్ట్ వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సింది నీమ్ ఆయిల్ ఉంటే నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి, లేదా పచ్చిమిరపకాయ, అల్లం, మన ఇంట్లో ఏదైతే అది ఘాటు పదార్థం లేదా మిరియాలు కొంచెం ఘాటుగా ఉంటుంది కదండి, అవన్నీ దంచి చక్కగా లిక్విడ్లో కలిపి ముందు స్ప్రే చేసేసేయండి. లీవ్స్ కనుక పాడైనట్లు ముడుచుకున్నట్లు ఉన్నవి ఏమైనా ఉంటే అది ఒకవేళ వెనక్కి చూస్తే మనకి కొంచెం పెస్ట్ అనేది ఉంటుంది, ఏదైనా పట్లు పట్టినట్టు అలాగా. అలాంటివి ఏమైనా ఉంటే తీసేసి పడేయండి. ఆ ఆకులు అయితే ఉంచకూడదు, దూరంగా పడేయండి. ఇలాంటివి మ్యాక్సిమం మనం స్ప్రే చేస్తే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే ఎలాంటి పెస్ట్ కూడా మన మొక్కని పాడు చేయదు. ఓకేనా? నిమ్మకాయలు అయితే సూపర్ కదండి. మినీ నారింజ ఇది రెడీ అయిపోయిందండి. ఇంకా సేమ్ నారింజకాయ ఎలా అయితే మనకి స్మెల్ అయితే వస్తుందో సేమ్ అలానే వస్తాయండి. ఇంత చిన్న దాంట్లో మనకి జ్యూస్ కూడా ఎంత బాగుంటుందో తెలుసా? ఒక నిమ్మకాయలో ఉన్నంత జ్యూస్ ఉంటుందండి ఈ చిన్న దాంట్లోనే. తర్వాత మనం మొన్న వచ్చినప్పుడు అంటే నేను పైకి వాటర్ వేయడానికి వచ్చినప్పుడు ఒక పండు మన చెట్టుకి నారింజకాయ చక్కగా రెడీ అయిపోయి పడిపోయిందండి. ఇది పడిపోయిన తర్వాత ఇంత కలర్ అయితే లేదు చెట్టుకి, కొంచెం ఎల్లోయిష్గా ఉండేది, పడిపోయింది. బరువుకి గాలి కూడా విపరీతంగా వస్తుంది. ఇది అలా 2 రోజులు ఉంచేసరికి చాలా ఎల్లోయిష్గా అయిపోయి చక్కగా పండింది. సో ఈ నారింజకాయ మన చెట్టుది. మన ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు, మన చుట్టాలు వచ్చినప్పుడు ఇలా మన చెట్ల నుంచే చక్కగా సి విటమిన్ చల్లగా, ఎంత వేసవిలో మనకి కావాల్సింది చల్లని లిక్విడ్ కదా, చల్లని ఇలాంటి జ్యూస్ కనుక ఇస్తే వాళ్ళంతా హ్యాపీ ఫీల్ అవుతారు కదండి. వాళ్ళకి ఇచ్చినందుకు మనం ముందు హ్యాపీ ఫీల్ అవుతాం కదా. ఆర్గానిక్గా పండించుకున్న ఏ ఫ్రూట్ అయినా ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా? ఇప్పుడు ఇలా పిండుతుంటే నా పైన పడుతుంది జ్యూస్, అంత బాగుంది, నిండుగా ఉంది. ఓకే, ఇలా ఒక్క తొనకే చూడండి ఎంత జ్యూస్ వచ్చిందో. ఇంక ఇది కూడా మనం పిండేస్తే చక్కగా ఎంత జ్యూస్ ఉంటుంది. ఇందులో కొంచెం షుగర్ యాడ్ చేసుకొని, షుగర్ వేసుకోలేని వాళ్ళు హనీ వేసుకొని
చక్కగా తాగితే ఉంటుందండి మజా. అప్పుడు ఉంటుంది అసలు మజా కదా. ఈ ఎండల వేడికి చల్లని కూల్ డ్రింక్ లాగా ఇది తాగితే అంత బాగుంటుందో. ఓకే అండి, ఇంకా వస్తూనే ఉంది ఇలా పిండే కొద్దీ. ఇదండి ఈరోజు మనం చేసుకున్న హార్వెస్ట్. చూసేద్దామా? ఫస్ట్ నేను ఎక్కువగా వెజిటబుల్స్లోని అంటే ఆకుకూరలు చాలా ఉన్నాయి, కొయ్యలేదండి. ఎందుకంటే ఇంకొక రోజు కట్ చేసుకోవచ్చు మనం ఈ వెజిటబుల్స్ వండుకొని అయిపోయిన తర్వాత. సో ఈరోజు వంకాయలు వచ్చాయి, చక్కగా రేర్ వెరైటీ. మన గార్డెన్లో ఇప్పటివరకు స్టార్ట్ అవ్వలేదు అనుకున్నాను, దోసకాయలు స్టార్ట్ అయిపోయి. సో అదొకటి వచ్చిందండి, బీరకాయలు, అలాగే నారింజ, బొత్తాయి పండు. ఈ నిమ్మకాయ చూడండి ఎంత పెద్ద సైజులో ఉందో, అసలు నారింజకాయలోనే ఉంది కదా, అలా ఉంది. మంచి నిమ్మకాయలు, సపోటాలు, పచ్చిమిరపకాయలు సూపరు, వంకాయలు, ములక్కాళ్ళు కూడా చాలా బాగున్నాయండి. అలాగే మనకి ఇక్కడ ముల్లంగి వచ్చింది, రెడ్ ముల్లంగి కొత్త వెరైటీ. అలాగే ఇంకా చిన్న నారింజకాయలు. ఇదేంటంటే వంకాయ అండి, విత్తనాలకు ఉంచాను. ఈ వెరైటీ నా దగ్గర లేదని ఈ వెరైటీ విత్తనాలు ఇప్పుడు నేను తీసి పక్కన పెడతాను. ఇదండి మన హార్వెస్ట్. నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ మంచి వీడియోలో కలుద్దామండి. మరి అప్పటి వరకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. బాయ్ అండి, టేక్ కేర్, స్టే సేఫ్, లవ్ నేచర్, లివ్ నేచర్.